హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ఛానల్‌కి స్వాగతం. ఒంగోలు కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జరిగిన జ్వాలా తోరణం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం వీక్షిద్దామా? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శరణఘోషల నడుమ జ్వాలా తోరణ మహోత్సవం అంగరంగ వైభవంగా అర్చక స్వాములు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయంలో ఎండుగడ్డితో చేసిన తోరణమును 2 కర్ర స్తంభముల మధ్య కట్టి దానికి అగ్నిని ముట్టించి ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల క్రింద నుండి శివపార్వతుల పల్లకిని 3 సార్లు మూసుకొని వెళతారు. జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్ని జ్వాలా తోరణం అంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కవి శ్రీనాథుడు వ్రాసిన ఒక చిన్న పద్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మృంగేడిది గరళమని తెలిసి మృంగేడివాడు ప్రాణవివుడని మేలని ప్రజనకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. ఇక్కడ చిన్న విశేషం చెప్పడం కూడా అవసరం. హాలాహలమును కంఠ మధ్యములో ఉంచిన కారణంగా మహాశివుని శరీరములో మంట బయలుదేరింది. ఈ మంటను అదుపు చేయడానికి శివునికి నిరంతరం గంగాజలాన్ని అభిషేకిస్తుంటారు. ఆ విధంగా శివుడు అభిషేక ప్రియుడు. नमस्ते अस्तु रुद्ररूपेभ्यः पुनः नीराजनं दर्शयामि। हर नमः पार्वती पतये हर हर महादेव। दूरंगा बट्टी त्राहिमां कृपया देव शरणागत वत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम भावेन रक्ष रक्ष विश्वेश्वर महेश्वर लोकेश्वर परमेश्वर प्रार्थना प्रदक्षिण नमस्कार सदना सुखिनो भवन्तु लोका समस्त సమస్త సన్మంగళాన్ని భగవాన్ ఉన్న దగ్గర నుంచి 10 మెట్లు కిందకి వెళ్ళాలి. దయచేసి మెట్ల మీద భక్తులందరూ కిందకి వెళ్ళాలి. దయచేసి కిందకి వెళ్ళాలి. స్వామివారు బయలుదేరాలి. అన్ని బాగా చక్కగా వెలగాలి. భక్తులందరూ పంచాక్షరే చదువుతుండండి. ఓం నమః శివాయ.